అందరికీ నమస్కారము. శ్రీతరం భాస్కర్ ఎర్రవరం ముఖ్యంగా బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మరి భక్తుల యొక్క కోలాహలం అయితే బాగా నడుస్తూ ఉంది. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు శుక్రవారము భక్తుల తాకిడైతే ఈరోజు బాగా పెరుగుతూ ఉంది. స్వామి సన్నిధికి అయితే వేలాది మందిగా భక్తులు చేరుకుంటా ఉన్నారు. చూడొచ్చు స్వామి సన్నిధానంలో ముమ్మరమైనటువంటి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మూడు కొబ్బరికాయలు ఎంతరా? ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో స్వామి యొక్క పలహారాలు అనేవి కమిటీ వారు ఉచితంగా ఇక్కడ అందిస్తూ ఉంటారు. లైవ్ లో రావాలంట. మంచిగా పెడుతుంటా మీరు నడవాలండి. మీరు అక్కడ ఉండండి, ఆడుండండి. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానం చూడొచ్చు. ఈ రోజు శుక్రవారం స్వామి సన్నిధికి అయితే మాత్రం వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటా ఉన్నారు. స్వామి సన్నిధానం మొత్తం కూడా ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే దర్శనం ప్రారంభమైంది. సాయంత్రం 11 గంటల వరకు కూడా దర్శనం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు స్వామివారు చక్కగా అలంకరించబడి ఉన్నారు. ముఖ్యంగా నిమ్మకాయలతోటి మరి ఇక్కడ చూసినట్టు మనం తమలపాకులతోటి స్వామివారు చాలా చక్కగా పూలతో అలంకరించబడి ఉన్నారు. ఈరోజు శుక్రవారం స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారము. స్వామి సన్నిధానంలో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు నిత్యం కూడా వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, భక్తులు नरसिंह जय नरसिंह उग्रम वीरम महाविष्णुं जलंतं सर्वतोमुखं नृसिंह भीषणं भद्रं मुच्चोर्मुच्चोर्नमाम्यहं
మరి మాఘమాసం ప్రారంభమయ్యే టైంలో పుష్య బహుళ అమావాస్య ఈ రోజు, మరి శుక్రవారం లక్ష్మీనరసింహ స్వామికి ప్రీతికరమైన రోజు ఈ రోజు. మరి తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు, స్వామివారికి అష్టోత్తరనామ పూజలు, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము అమావాస్య కారణంగా విశేషంగా జరిగినవి. రాత్రి నుంచే జనాలు కూడా విపరీతంగా రద్దీ కూడా పెరిగింది. జై నరసింహ, జై జై నరసింహ. ఇది వచ్చేది ఈత అమావాస్య దయ వల్ల ఉద్యోగం వచ్చింది సార్, ఉద్యోగం వచ్చింది. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు స్వామివారు నిమ్మకాయలతోటి తమలపాకులతోటి అలంకరించబడి ఉన్నారు. స్వామివారు ఈరోజు స్వామివారికి శుక్రవారం అంటేనే చాలా చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు చాలా మంది భక్తులు స్వామి సన్నిధానానికి వస్తూ ఉంటారు, స్వామిని దర్శించుకుంటారు. మనం ఒకసారి స్వామిని దర్శించుకోవచ్చు. ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా 9 గంటలకే చూడొచ్చు మనం ఉచిత అన్నదానానికి క్యూ లైన్ మార్గం అనేది నడుస్తూ ఉంది. సమయం ఎగ్జాక్ట్లీ 9 గంటల ప్రాంతం అవుతుంది. ఈ 9 గంటల ప్రాంతంలో కూడా కమిటీ వారు చూడొచ్చు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ ఓడ్చి మరి ముఖ్యంగా 4-5 గంటల సమయంలోనే ఉదయం వారు అంతా కూడా సిద్ధం చేసి ఉచిత అన్నదాన కార్యక్రమానికి 9 గంటలకే ప్రారంభమైంది. చూడొచ్చు ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది స్వామి సన్నిధానంలో. ప్లాస్టిక్ వాడొద్దు పెద్దమ్మ, ప్లాస్టిక్ లో తీసుకొస్తే భోజనాలు బెటర్. ఇక్కడ మీ ఇంట్లో కూడా నువ్వు ప్లేట్ ఉడకబెట్టావు, మేము ఉడకబెట్టిస్తున్నాం, అవునా కదా? దాదాపు 1 అవర్ ఉంటుంది సార్. లేదంట నరేష్ అన్నాడు అవతల పోతారు అంటే అంతే అదే నేను లేదన్నా. మేడం గారిని అడగలేదు, షికారు అడగొద్దాను. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. లేదు వద్దన్నా, అసలు అసలు లేవు, అసలు మాట అనొద్దాను, నేను అడగొద్దాను. నేను కట్టేశ్వర దేవాలయాలు లేరు, ఏ దేవాలయం గుర్తుకొండ నాగేశ్వరరావు నిలబడ వాస్తవ్యులు కొత్త కుమారుడికి ఉద్యోగం రావాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయం నిర్మాణ కోసం 116 రూపాయలు ఇచ్చారు. 210 రూపాయలు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ముఖ్యంగా నాగమయ సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేస్తున్న క్రమం అయితే మనం చూడొచ్చు. ఈరోజు శుక్రవారం స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వామి సన్నిధానంలో ముఖ్యంగా సంతాన కొరకు, సంతానం ప్రాప్తి కొరకు, ముఖ్యంగా వివాహం కావాలని చెప్పేసి వేలాది మంది భక్తులు స్వామిని వేడుకుంటూ ఉంటారు. స్వామివారి దగ్గర ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంటారు. ముఖ్యంగా స్వామివారు కూడా కోరికలు తీర్చి కొంగు బంగారమై ఈ ఎర్రవరం దూళ్లగుట్ట మీద స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామి దర్శనానికి మాత్రం వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉంటారు.
ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. కావాలంటే